ఏవి నరేంద్ర మోడీ ఇయ్యకపోతే ఇయ్యపోయిండు పాడైనోడు. కానీ పార్లమెంట్ ఏమన్నాడా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్లమెంట్ తలుపులు మూసిస్తుందా? తల్లిని చంపి బిడ్డను బతికించారు కాంగ్రెస్ వాళ్ళు, ఇంత దుర్మార్గం ఉంటుందా అన్నాడు. నేను అడుగుతున్న ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులను, బండి సంజయ్ని, కిషన్ రెడ్డిని, ధర్మపురి అరవింద్ను, ఇక్కడ ఉన్న బూరా నర్సయ్య గౌడ్ను, అయ్యా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణ ఎన్ని నష్టాలకు వచ్చి బరాబర్ పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాం. మా రాష్ట్రాన్ని అవమానించిన నువ్వు మా రాష్ట్రంలో ఓట్లు అడగనికి నీకు అర్హత ఉందా అని మోడీని అడుగుతున్నాను. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ ఉద్యమకారులారా. నరేంద్ర మోడీ పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుపట్టి కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టి పార్లమెంటు తలుపులు మూసిందని చెప్పి మా కళ్ళ ముందు మాట్లాడుతుంటే మా కడుపు మండదా? నాకు, ఎంకన్నకు, ఉత్తమన్నకు పార్లమెంట్లో అని నేను అడుగుతున్నా. మా రాష్ట్ర అవతరణనే తప్పుపట్టిన నువ్వు మా రాష్ట్రంలో ఓట్లు అడిగే నైతిక హక్కు ఉందా? ఆయన తరఫున నిలబడ్డోళ్లకు బుద్ధి లేకపోయినా ఓట్లేసేటోళ్లకు లేదనుకుంటుండ్రా బీజేపీ వాళ్ళని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ పాపం క్యామ మల్లేసి నాకు మంచి మిత్రుడే. క్యామను ముందల పెట్టిండు, వెనకంగా బూర ఊతున్నాడు కేసీఆర్. మోసం, గొల్ల కురుమల్ని మోసం చేస్తుండు. గెలిచేటప్పుడేమో బిడ్డ కొడుకుని పెట్టుకుంటాడు, ఓడేటప్పుడేమో గొల్ల కురుమల్ని పెడతాడు, ఓడగొట్టడానికి మోసం చేయడానికి. వెనకాల గూడు పుటాని జరుగుతుంది. బిడ్డకి బెయిల్ కావాలంటే భువనగిరిలో బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇవ్వాలంట. అదేవిధంగా మా యాదవ్ సోదరులు అంటున్నారు 3 ఏళ్ల కింద మా డీడీలు కట్టుకుంటూ మా సొమ్మంతా మిత్తి 2 అంతలు అయిందని. అందుకే వంగబెట్టి ఒక గొంతు గుద్ది గొర్రెకు తుప్పుడ తీసినట్టు తీయాలి టీఆర్ఎస్ వాడు ఎవడన్నా ఊర్లోకి వస్తే. ఎంకన్నా చెప్పంగానే ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయలే. మొదటిసారి ఎమ్మెల్యే అయినా టికెట్ అప్పుడు ఎంకన్ననే చెప్తే బీర్లా ఎల్ఐకు టికెట్ ఇచ్చినాం, 50,000తో గెలిపించింది. గెలిచిన తర్వాత నా దగ్గర నాకు కుర్వ సోదరులు అన్నదమ్ముల లాకుంటారు, యాదవులు నాకు బాగుంటారు, నువ్వు విప్ ఇయ్యాలే, ఆయనకు బుగ్గకారు ఇయ్యాలన్నాడు. ఎంబడే విప్పించి బీర్లా ఎల్ఐకు బుగ్గకారు ఇప్పించి పంపించిన. అదే విధంగా కుర్మలకిస్తే మరి యాదవుల సంగతి నన్మ యాదవ్ సోదరులు వచ్చారు. అరే నీ అమ్మ మళ్ళీ అట్లెట్లరా అని అనిల్ నువ్వు ఇవాళ రాజ్యసభ ఎంపీ చేసిన, పిల్లగాన్ని చేసిన, మీకు తెలుసు కదా. మా పొన్నం ప్రభాకర్ గౌడ్ను మంత్రిని చేసిన, మా మహేష్ గౌడ్ను ఎమ్మెల్సీ చేసిన. చేయలేదా? చేసినావా? చేయలేదా? మా మాదిగ అట్లూరు లక్ష్మణ్ నువ్వు విప్పు చేసిన, మా రామచంద్ర నాయకును విప్పేసిన. ఏ లేదా మిత్రులారా? మా ఆది శ్రీనివాసును మున్నూరు కాపును విప్పు చేసిన. ఇంతకంటే సామాజిక న్యాయము బలహీన వర్గాల కోసం అండగా నిలబడేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా అని నేను అడుగుతున్నా మిత్రులారా. అదేవిధంగా ఇవాళ పాల్వై రజనీ కుమారి మీ నకరేకల్ ప్రాంతము పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మెంబర్ చేసినాం. ఇవాళ మీ మాదిగ బిడ్డ సర్వే సత్యనారాయణ బిడ్డ ఇవాళ సిఎంపీసీలో ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నది. ఇవాళ పక్కనున్న సిరిసిల్ల రాజయ్యను ఇవాళ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఒక మాదిగ బిడ్డను అపాయింట్ చేయించిన, నేను పోయి మాట్లాడి ఢిల్లీలో. అదే కాదు, దామోదర్ రాజనరసింహ నేతృత్వంలో ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టులో వాదించడానికి ఉద్దండులైన న్యాయవాదులను బట్టి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో ఇవాళ కేసు కొట్లాడి మీకు ఏబిసిడి వర్గీకరణ చేయాలంటున్నా. ఇన్ని మంచి పనులు చేసినాక కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని వీళ్ళు అంటున్నారని నేను అడుగుతున్నా ఒకటే మాట. 10 ఏళ్ళు వీడున్నాడు, 10 ఏళ్ళు ఆయన ఉన్నాడు. 10 ఏళ్ళలో వాళ్ళు ఎలగబెట్టండి. 100 రోజుల్లో మనం మంచి పనులు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 20, 30, 50 కేసులు కట్టుకొని కష్టపడి తమ రక్తాన్ని ధారపోసి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం తెస్తే పడగొట్టాలన్న ఆలోచన చేస్తుండ్రు, కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు మిత్రులారా. అందుకే ఈ ఎన్నికలు అత్యంత కీలకం. అసెంబ్లీ ఎన్నికల్లో మీరు 2,82,000 మెజార్టీ ఇచ్చిందని మా ఎంకనే మా రాజగోపాల్ అని చెప్తున్నాడు. ఇవాళ పోటీ బీజేపీ వాడు బీఆర్ఎస్ వాడు కాదయా. ఆ పక్కల నల్గొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు ఉన్నారు. మరి పక్కన
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ డబుల్ ఇంజన్ కాంగ్రెస్ కు. రాజగోపాల్ వెంకటరెడ్డి కాంగ్రెస్ కు డబుల్ ఇంజన్. ఇవాళ డబుల్ ఇంజన్ మాట ఇచ్చింది 3 లక్షల మెజార్టీ తెచ్చి చామల కిరణ్ ఇవాళ ఎంపీగా ఎన్నుకుంటామని. చామల కిరణ్ అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మీ మూసీ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత 50,000 కోట్లతో మూసీ ప్రక్షాళన చేసి నల్గొండ జిల్లాకు కాలుష్యం నుంచి విముక్తి కలిగించే బాధ్యత నాది. గంధమల్ల ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది. బ్రాహ్మణ వెళ్ళి ఎంకన్న సొంతూరులో ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది. ఎస్ఎల్బీసీ 2005లో ఎంకన్న రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి తీసుకొచ్చిండు. 34 కిలోమీటర్లు మొత్తం సొరంగం దువ్విండు. ఇంకా 10 కిలోమీటర్లు